హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా ఇంట్లో కర్రల పొయ్యి పైన పొంగడాలకి పాకం పెట్టాం. చూడండి ఫ్రెండ్స్, పాకం రెడీ అవుతుంది. దీంట్లోకి కొలత అంటే ఒక 1 లీటర్ వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకో 1 కిలో పంచదార, 1 కిలో బెల్లం వేసుకున్నాము. ఇలాగే మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇది అడుగంటేస్తుందేమో అని. సో ఇలా కలుపుకుంటూ పాకం చెక్కబడిన తర్వాత సరిపడినంత బియ్యం పిండి వేసుకోవాలి, అంతే. ఇప్పుడు మనం కేజీ బెల్లం, కేజీ పంచదారలో పావు కేజీ నువ్వులు వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే నువ్వులన్నీ ఉండలైపోతాయి. అందులోకి ఇప్పుడు మనం ఒక కొబ్బరికాయని మొత్తం కోరేసి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా 2-3 టైమ్స్ మీరు చూసుకుంటుంటే మీకు అర్థమవుతుంది పాకం బాగా చిక్కబడాలన్నమాట. అలానే మరీ గట్టిగా చేసేయకూడదు, సౌండ్ వచ్చే వరకు. ఇది ఇలా చిక్కబడింది కదా, ఇప్పుడు సరిపోతుంది. మనం బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులోకి మనం 1 లీటర్ వాటర్ తీసుకున్నాము, 1 కిలో బెల్లం, 1 కిలో పంచదార తీసుకున్నాం కదా, ఎలచి, నువ్వులు, కొబ్బరి కూడా వేసుకున్నాము. అండ్ పాకం కూడా చెక్కబడిందో లేదో చూసుకున్నాం. చెక్కబడింది కదా, ఇప్పుడు ఈ పాకాన్ని సరిపోయేటట్టు బియ్యం పిండి వేసుకోవాలన్నమాట. బియ్యం పిండి వేసుకుని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. మనకి ఎంత బియ్యం పిండి అయితే పడుతుందో చూసుకొని అంతవరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి కొంచెం చిక్కబడిన తర్వాత మనకి పాకంలో సరిపోయింది అనుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇందాక పాకం చూపించాను కదా, అందులోకి బియ్యం పిండి వేసాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడైతే మనం ఈ పాకంలోనే అరిసెలు, వెన్నప్పలు, పొంగడాలు చేసుకోవచ్చు. కానీ మేమైతే ఇప్పుడు వెన్నప్పల కోసమని ఈ పాకాన్ని ఇలా పిండిని ఇలా రెడీ చేసాము. ఇదే పిండితోని వెన్నప్పలు కూడా చేస్తాము, పొంగడాలు కూడా చేస్తాము. కాకపోతే పొంగడాలు ఎలా చేయాలో తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే వెన్నప్పలు చేస్తాము. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా రెడీ అయిన పిండిని మనం ఒక ప్లేట్లో ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండిని ఇందులో వేసుకుంటే మనకి పిండి అనేది చల్లగా అవుతుంది. ఆయిల్ రాసుకుంటే ప్లేట్ మొత్తం అయిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ప్లేట్లో కొంచెం వేసుకొని చల్లగా అయిన తర్వాత మనం దీన్ని ఉండలు కట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఉన్నాం కదా, ఇంకోండి అది ఇలా రెడీ అయిపోయింది, చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని ఇలా నువ్వుల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అన్నీ చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలా వేసుకోవడమే. చిన్న చేయండి, నేను ఎంత అయ్యో కిందవా నాయమ్మే నాయమ్మే నా తల్లే దానికి చూపించి కొబ్బరి కూర జియా ఎలా పట్టాలి తెలుసా? ఇరకిరకలు దోమడు పడము జియా. చాలా ఇలా చాలా సరేలే, పిండి కసి నువ్వు లేదు కసి పిండి పిండి
ఇంకా ఎలా కొంచెం వేసి ఉంచి. దాసత్తన్న చిక్కుపోయి సరే మొత్తం చేసి ఉండు అవుతుంది తోకలు వచ్చేస్తుంది ఎట్లా పడేసుకుంటే. చేసే పొంగడాలు పూరిల్లా పొంగాయి. పొంగవే పొంగవే పూరి అంటే నేను పొంగనే నారి అందంట, కానీ మా పొంగడం మాత్రం పొంగుతూనే ఉంది. నేనేమో ఉప్పు మగ్గు తినాలని గట్టి నక్కల అమ్మా అది గట్టి ఆడది గౌతమి నాన్నకలు తీసుకుంటున్నాను. వినపడదే. ఫైనల్గా మన వెన్నప్పలు పొంగడాలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు తిని చూడండి ఫ్రెండ్స్. బాగుంది, చాలా బాగున్నాయి. బాయ్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.